హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ప్రపంచంలో వాడుతున్న బంగారంలో అందులో అద్దం పార్ట్ మొత్తం ఒకే ప్లేస్ నుంచి వస్తుంది. అది ఎక్కడుందంటే సౌత్ ఆఫ్రికాలో విట్ వాటర్ సెరెన్ అనే ప్లేస్ నుంచి ఆ బంగారం వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎవరికైతే మ్యూజిక్ వినే టైంలో గూస్ బంప్స్ కానీ వస్తాయో ఆ పర్సన్ చిన్న సిచ్యువేషన్కైనా ఎక్స్ట్రీమ్గా ఎమోషన్ ఫీల్ అవుతాడంట. ఈ కండిషన్ని ఫ్రిక్షన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం కానీ నిద్రపోయే ముందు కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కానీ తిని పనుకుంటే మనకి పీడకలలు వస్తాయి. దానితో పాటు ఎక్కువ వెయిట్ పెరిగే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు కానీ 1 నిమిషం పాటు కోపంగా ఉంటే అది మీ ఇమ్యూన్ సిస్టమ్కి 4 నుంచి 5 గంటల వరకు వీక్గా ఉంటారు. అదే కానీ మీరు 1 నిమిషము కానీ ఆనందంగా ఉంటే దాని వలన ఇమ్యూన్ సిస్టమ్ 24 అవర్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆర్కాలజిస్ట్ డిపార్ట్మెంట్లో ఎక్కువ శాతం ఉమెన్స్ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఉమెన్స్కి పాస్ట్లో జరిగిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, జపాన్లో ఉన్న మొబైల్ ఫోన్స్ 90% మ్యాక్సిమం అన్నీ వాటర్ ప్రూఫే. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే అక్కడ ఉన్న యంగ్స్టర్స్ మొబైల్ ఫోన్స్ని స్నానం చేసేటప్పుడు కూడా వాడుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒక స్టడీ ప్రకారం ఎవరైతే ఒక వీక్లో 3 times కానీ నాన్ వెజ్ తింటారో ఆ పర్సన్కి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట అని ఆ రిపోర్ట్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు కానీ రోజు 2 bananas కానీ తింటే అది ఆల్మోస్ట్ మనం 90 minutes వర్కౌట్ చేసేదానికి ఎనర్జీ ఇస్తుంది. దానితో పాటు క్రాంప్స్ని కూడా తగ్గిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఒక స్టడీ ప్రకారం ఎవరైతే ఫాస్ట్గా నడుస్తూ ఉంటారో వారికి హ్యాపీనెస్ తక్కువ ఉంటుందని ఆ స్టడీలో మెన్షన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, హైపర్సోమానియా అనే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమిటంటే ఒక పర్సన్ రోజుకి 12 to 15 hours నిద్రపోయినా సరే అతను అప్పుడు కూడా నీరసంగానే ఉంటాడంట. నేను చెప్పిన రోజు మీకు అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మర్చిపోకండి. ఈ వీడియోకి 500 సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఇస్తున్నాను. రీచ్ అయ్యండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.